ఈసారి మాత్రం గట్టిగా, చాలా గట్టిగా ఇవ్వబోతున్నాం. ఏమన్నారు? 'రవితేజ అన్నకి మూవీ స్టోరీ సెలక్షన్ రాదు. ప్రొడ్యూసర్ అమౌంట్ ఇస్తే సినిమాలో ఏ సినిమా అయినా చేస్తాడు.' ఇలా చాలా, చాలా, చాలా ట్రోల్స్ చేశారు. అలాంటి వాళ్ళకు ఒక పోస్టర్ తోటే, ఇరుముడి కట్టుతోటే గట్టిగా ఇచ్చేసాడు. ఇన్ని రోజులు 'రవణ' మూవీ నుంచి ఒక అప్డేట్ వస్తుందనంటే, ఛీ పోరా, లైట్ రేరా, అంత పెద్ద హైప్ ఏమి ఉండదు అనుకుంటే, ఈ ఒక్క అప్డేట్‌తో, ఒక్క పోస్టర్ తోటే మూవీ పైన హైప్ మాత్రం మామూలుగా క్రియేట్ చేయలేడు. ప్రతి ఒక్కరి నుంచి మూవీ పైన పాజిటివ్ రెస్పాన్స్ ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే మూవీ పోస్టర్ ఆ రేంజ్‌లో డిజైన్ చేసి, ఆ రేంజ్‌లో మన ముందుకు వదిలాడు. ఇరుముడి కట్టు అంటే మన అయ్యప్ప స్వామికి ఇరుముడి కట్టు కట్టి, అయ్యప్ప స్వామి దగ్గర తీసుకుపోయి ఆ కట్టుని నెత్తిన పెట్టుకొని, ఒక హ్యాండ్‌లో పాపనెత్తుకొని, సాంగ్ పాడుతున్న టైంలో ఆ పాప ఒక మైక్ తన మౌత్ దగ్గర పెడుతూ ఒక చిన్న పోస్టర్ అయితే వదిలాడు. ఈ పోస్టర్‌లోనే అర్థమవుతుంది మన రవితేజ గారు అయ్యప్ప స్వామి మాల యేసుకొని, స్వామి శరణం పాట పాడుతుండగా తీసిన పోస్టర్‌నయితే ఇప్పుడు మన ముందుకు వదిలాడు. మూవీ పైన మాత్రం హైప్ వేరే లెవెల్‌లో క్రియేట్ అవుతుంది. అసలు ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మూవీ నుంచి ఈ రేంజ్‌లో పోస్టర్ వస్తుందని. అండ్ టైటిల్ గూడా ఇరుముడి కట్టు నుంచి మన అయ్యప్ప స్వామికి చెల్లించే ఇరుముడి కట్టు నుంచే ఇరుముడి అనే టైటిల్ తీసుకోవడం జరిగింది. మూవీ స్టోరీ ఆల్రెడీ అందరికి తెలిసే ఉంటుంది. తండ్రి తన కూతురు కోసం ఎలాంటి త్యాగాలు చేశాడు, ఎలాంటి సాక్రిఫైస్ చేశాడు అనేది మూవీ యొక్క స్టోరీ. అండ్ ఇందులో మన హీరోయిన్‌గా ప్రియభవాని గారు నటిస్తున్నారు. అండ్ ఇక దర్శకుడు ఎవరో తెలుసు కదా! మన శివ నిర్వాణ గారు. తన మూవీ టేకింగ్ గాని, తన స్క్రీన్ ప్లే ప్రెజెంటేషన్ ఏ విధంగా ఉంటుందో అందరికి తెలిసిందే. 'ఖుషి' మూవీ తర్వాత 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని ఈ స్టోరీ రాసుకొని మన రవణ తోటి మూవీ తెరకెక్కిస్తున్నాడంటే అర్థం చేసుకోండి మూవీని ఏ రేంజ్‌లో ప్లాన్ చేశాడో. టైటిల్ చూస్తేనే అర్థమవుతుంది మూవీ ఏ రేంజ్‌లో ఉండబోతుందో. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి 2026 దసరాకన్నారు. కానీ మూవీ మనకు అంతకు ముందే రాబోతుంది. జూన్ లేదా జూలైలోనే ఈ మూవీ మన ముందుకొస్తుంది. చరిత్రలో మన తెలుగు ఇండస్ట్రీలో మన అయ్యప్ప స్వామి గురించి ఒక్క మూవీ కూడా రాలేదు సరిగ్గా. అప్పట్లో జమాన్‌లో కొన్ని మూవీస్ రావచ్చు. కానీ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో అండ్ లాస్ట్ జనరేషన్‌లో కూడా ఒక్క మూవీ కూడా రాలేదు. సనాతన ధర్మం స్టోరీతో మన రవితేజ గారి నటనతో అండ్ శివ నిర్వాణ గారి టేకింగ్‌తో మూవీ ఏ రేంజ్‌లో ఉంటుందో మనం ఇంకొక 5 మంత్స్ వెయిట్ చేస్తే సరిపోతుంది. నిజంగా చెప్తున్నా స్టోరీ సెలక్షన్ రాదు అన్నోళ్ళకి మాత్రం ఈ మూవీ పోస్టర్ నుంచి మాత్రం గట్టిగా పడింది. ఒక గట్టి రాడ్ అయితే దింపాడు. ఒకానొక టైంలో మన రవణ మినిమమ్ గ్యారంటీ హీరో. తన నుంచి ఒక మూవీ వస్తుందనంటే, ఆ మూవీ ఫ్లాప్ టాక్ వచ్చినా, మూవీ ఫ్లాప్ అయినా గాని పెట్టిన బడ్జెట్ తిరిగి వస్తుండే. అలాంటి హీరోకి వరుసగా కొన్ని ఫ్లాప్‌లు పడేసరికి పిచ్చి పిచ్చిగా ట్రోల్స్ చేశారు. తన కూతురు ఏజ్ ఉన్న వాళ్ళని హీరోయిన్స్‌గా పెట్టుకుంటున్నాడు. స్టోరీ సెలక్షన్ రాదు. ప్రొడ్యూసర్స్ డబ్బులిస్తే ఇలాంటి మూవీ అయినా చేస్తాడని కూడా పిచ్చి పిచ్చిగా ట్రోల్స్ చేస్తూ చాలా బ్యాడ్ నేమ్ క్రియేట్ చేశారు. దమ్ముంటే ఇప్పుడు చేయండి. ఈ ఇరుముడి ఉంది గదా! ఈ ఇరుముడి టైటిల్ ఉంది గదా! ఈ టైటిల్‌ను, ఈ పోస్టర్‌ను ఇప్పుడు ట్రోల్ చేయండి చూస్తా. ఒక్కడు గూడా చేయలేడు. చెయ్య శాత గూడా గాదు. మీకు ఆల్రెడీ ఎప్పుడో చెప్పాను. ఈ 26 బర్త్‌డే కానుకగా మన రవితేజ గారి నుంచి ఒక అప్డేట్ వస్తుంది ఖచ్చితంగా. 'ఇరుముడి' మూవీ నుంచి అప్డేట్ వస్తుందని చెప్పాను. అన్నట్టుగానే మనకు పోస్టర్ వదిలారు. ఇంకో 2 మూవీస్ చేయబోతున్నాడు. ఆ మూవీస్ నుంచి ప్రెజెంట్ అయితే అప్డేట్ చేయలేడు. ముందు ముందు ఆ మూవీస్ నుంచి కూడా అప్డేట్స్ వస్తాయి. ఇన్ని రోజులు స్టోరీ సెలక్షన్ రాదన్నారు గదా! ఆ స్టోరీ సెలక్షన్స్ తోటే ఒక్కొక్కడు మైండ్ పోయేలా చేస్తున్నాడు. ఇది జస్ట్ టైటిల్ అనౌన్స్‌మెంట్ మాత్రమే. ఇంకా ముందు ముందు ఇంకా చాలా ఉంది. గ్లిమ్స్, టీజరు, ట్రైలరు, సాంగ్స్ అండ్ ఈ మూవీలో మన దేవుని పైన ఒక 2 సాంగ్స్ కూడా ఉండబోతున్నాయి. ఆ సాంగ్స్ కూడా ఏ లెవెల్‌లో ఉంటాయో ఒకసారి ఎక్స్‌పెక్ట్ చేయండి. పోస్టర్ తోనే మూవీ పైన చాలా అంచనాలైతే క్రియేట్ అయ్యాయి. ఇంకా ముందు ముందు ఎలాంటి అంచనాలు క్రియేట్ అయితాయో మనం ఇక వేచి చూద్దాం. ఇంకొక 5 మంత్స్‌లో జూన్ లేదా జూలైలో మన ముందుకు ఈ మూవీ వస్తుంది. అంతవరకైతే వేచి ఉందాము. ఇక లాస్ట్ అండ్ ఫైనల్‌గా మన రవితేజ గారికి మన తరపున, మన రవితేజ గారి ఫ్యాన్స్ తరపున హ్యాపీ బర్త్‌డే సార్. ఐయామ్ వెరీ, వెరీ, వెరీ హ్యాపీ. ఒక్క పోస్టర్ తోటే అర్థమైపోతుంది మూవీ ఏ రేంజ్‌లో ఉండబోతుందో. మా ఫ్యాన్స్ యొక్క ఆకలి కూడా ఒక 5 మంత్స్‌లోనే తీరబోతుందని మాకు అర్థమైపోయింది. వన్స్ అగైన్ ఐ విష్ యూ వెరీ, వెరీ హ్యాపీ బర్త్‌డే సార్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ రవితేజ గారి ఫ్యాన్స్ ఎవరున్నా వారికి మాత్రం వీడియోని షేర్ కొట్టండి. రవితేజ గారి ఫ్యాన్స్ ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. ఈ పోస్టర్ పైన, ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో. ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన రవితేజ గారి అప్డేట్స్ కోసం మన ఛానెల్ రెగ్యులర్ ఫాలో చేస్తూనే ఉండండి. మీకు రెగ్యులర్ టచ్‌లోనే ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.